వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డు కాలమని, పార్టీ స్థాపించిన 25 ఏళ్లలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో రసమై బాలకిషన్ రూపొందించిన నమ్మి నానబోస్తే షార్ట్ ఫిలింను ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సంవత్సర కాలంలో ఏం జరిగిందో కండ్లకు కట్టినట్టు చూపించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఎమ్మెల్సీ కవితను 5 నెలలు జైల్లో పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ స్థాపించిన 25 ఏళ్లలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ రాలేదు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్య 1.8% ఓట్ల తేడా మాత్రమే ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయిందని, పోరాడే తత్వాన్ని కోల్పోలేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తుతామని చెప్పారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో అభిమానం తగ్గలేదని అన్నారు. ఈ మేరకు సర్వే రిపోర్టులు వచ్చాయని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పై ఏడాదిలోనే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. గాంధీ భవన్ బోసిపోయిందని, తెలంగాణ భవన్ కలకలలాడుతుందన్నారు.